కొమరంభీం జిల్లాలో మున్సిపల్ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అధికారులు కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే బీఆర్ఎస్ లో మెజారిటీ పాలకవర్గం సభ్యులు ఉన్న వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు. దీంతో కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ సభ్యుల క్యాంపు నుండి అవిశ్వాస తీర్మాన సమావేశానికి నేరుగా హాజరయ్యారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, చెప్పండి, కొమరంభీం జిల్లాలో మున్సిపల్ అవిశ్వాస తీర్మానం అయితే వీగిపోయింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే స్వాతి కొమరంభీం అసెంబ్లీ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే కాకినాడ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానంలో అయితే అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు నెగ్గడం జరిగింది. ముఖ్యంగా కూడా ఒకే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఇప్పుడు ఉన్న సద్దాం హుసేన్, అదేవిధంగా వైస్ చైర్మన్ పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా కలెక్టర్ కలిసి కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 21 మంది కోరం ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా కూడా ఏదైతే అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వారికి మద్దతు తెలిపిన వారికి ఇచ్చేయడం జరిగింది. దాంతో కూడా అవిశ్వాస తీర్మానంలో మరో వర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు నెగ్గడం జరిగింది. దీంతో కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు చైర్మన్ సద్దాం హుసేన్ తో పాటు వైస్ చైర్మన్ గిరిప్రసాద్ కూడా ఏదైతే వ్యతిరేకంగా పనిచేసినట్టు కూడా కోనప్ప అయితే పావులు కలిపి కూడా ఇక మిగిలిన కౌన్సిలర్లు అందరూ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కూడా వాళ్ళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఈ తట్టగమత నడిపినట్టు కూడా ఏదైతే చైర్మన్ ఆరోపిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అవిశ్వాస తీర్మానంలో కూడా వీగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే కొత్తగా 26 మందిలో కూడా మరొక 15 రోజుల తర్వాత కూడా ఎవరైతే కౌన్సిలర్, వైస్ కౌన్సిలర్లు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఉన్న వాళ్ళని కూడా అంటే ఇది ఎన్నిక చేస్తామని కూడా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉత్కంఠ నెలకొన్నది, కానీ ఆ ఉత్కంఠకు కూడా ఈ రోజు అయితే తెరపడిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.